2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. మేడం, ఒక చిన్న ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్పొచ్చు. అది బిజినెస్ పరంగా అయినా, లేదు అంటే మనం సిచ్యువేషన్ని డీల్ చేసే సమయంలో అయినా మనం ఎలా ఆలోచిస్తున్నాము అనేది చాలా ముఖ్యం. సో ఈ ఆలోచన అనేది ఒక ఎనర్జీ లాగా మనం ఎలా కన్వర్ట్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా మనం మార్చుకోవాలి అంటే ఏ రకంగా ముందుకెళ్ళాలి అంటే? మనిషిలో ఉన్నటువంటి ఆలోచన ఒక రూపం దార్చాలి అని అంటే అది కొంత టైం పడుతుంది. సో కానీ ఒక ఆలోచన అంటూ మనిషికి వచ్చినప్పుడు దాని మీదనే వర్క్ చేయడం వలన ఈ ఆలోచన కాస్త ఎనర్జీగా మారిపోతుంది. సో ఎవ్రీ థాట్స్ క్రియేట్ సమ్ ఎనర్జీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటాం, కుండలు చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు సాధారణమైనటువంటి మట్టిని అక్కడ పెట్టి వాళ్ళ యొక్క ఆలోచన ద్వారా వాళ్ళు కుండని షేప్ తయారు చేస్తారు. అంటే అది ఎలా వచ్చేసింది? కేవలం అతని హ్యాండ్స్ వర్క్ చేయడం మాత్రమే కాదు, అతని యొక్క ఆలోచన విధానాన్ని బట్టి. అంటే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దానిని మనం చేయగలుగుతాం, దానికి కావలసినటువంటి శక్తిని మనం పొందగలుగుతాం. సో క్రమేపీ ఈ థాట్స్ని మనం తదేకంగా అవే థాట్స్ని మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఇట్ విల్ గోస్ టు అట్రాక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. సో యద్భావం తద్భవతి. మనం ఏమనుకుంటే అదే జరుగుతుంది. ఎలా జరుగుతుంది? నీలోని ఆలోచన పుట్టినప్పుడు. ఆలోచన అనేది ఏంటంటే ఒక సీడ్ అనమాట. జస్ట్ నువ్వు ఒక మొలక సీడ్స్ నాటుతున్నావు నువ్వు. సో నాటినప్పుడు దానికి మనము ఎంతైతే కృషి చేస్తామో అలాగే ఈ ఆలోచనకి మనం కొన్ని ఫీలింగ్స్ని యాడ్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుంది. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు. ఆ ఆటో డ్రైవర్కి అంటే ఎప్పుడు నేను ఇలాగే ఉండాలా, నేను కూడా ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది. సో రోజు అతను ఆటో స్టాండ్ ముందు ఒక పెద్ద 5 స్టార్ హోటల్ ఉంటుంది అనమాట. సో రోజు ఆ 5 స్టార్ హోటల్ని చూస్తుంటాడు. సో నేను కూడా ఇలాంటి హోటల్ కట్టుకుంటే బాగుంటుంది, ఇలాంటి దాంట్లో బిజినెస్ ఇలాంటి హోటల్స్ రన్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన, జస్ట్ ఒక ఆలోచన అనేది వస్తుంది. సో ఆలోచన అంటే చాలామంది ఏమంటారంటే నీకు ఆలోచన ఉండొచ్చు కానీ నీకు సోర్స్ ఏది? నీకు ఆలోచన ఉండొచ్చు కానీ నీ స్థాయికి తగినటువంటి ఆలోచన చెయ్యి అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. వీళ్ళు కూడా ఏంటంటే ఇన్నర్ కానీ నేను ఇది పొందగలనా లేదా అనేటటువంటి భావం చాలామందిలో ఉంటుంది. బట్ ఏంటంటే ఆలోచనని మనం పదే పదే అనుకోవడం వలన మనం దానిని రీచ్ అవ్వడానికి అవకాశాలు డెవలప్ అవుతాయి. అంటే మనకి ఎప్పుడూ కూడా ఆలోచన అనేది ఎలా ఉండాలంటే ఖచ్చితంగా నేను దానిని చేరుకోవాలి, నాకు అది కావాలి, నేను అది పొందాలి అనేటటువంటి విజువలైజేషన్ టెక్నిక్లో మనం వెళ్ళినట్లయితే ఎప్పుడు అనుకున్నాడు అనమాట, ఓకే ఈ హోటల్ నాది, ఇలా ఉండాలి, నేను కూడా ఈ హోటల్లో ఏ విధంగా ఉన్నాదో అదే విధంగా నేను అలాంటి దాన్ని డెవలప్ చేయాలి, ఇది నాదే అనేటటువంటి ఫీలింగ్స్తో ఉండేవాడు అనమాట. సో తన ఆలోచనకి తన ఫీలింగ్స్ని యాడ్ చేశాడు, తన ఎమోషన్స్ని యాడ్ చేశాడు, రోజు ఊహించుకునేవాడు అనమాట. సో ఆలోచనకి మనం ఎప్పుడైతే మన ఫీలింగ్స్ని మన ఎమోషన్స్ని యాడ్ చేస్తూ ఉంటామో దానికి కొంత శక్తి అనేది పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా అతనికి ఏమైందంటే కొన్ని చిన్న చిన్న బిజినెస్లు చేసేటటువంటి అవకాశాలు దొరికినాయి అనమాట. సో అవకాశాల ద్వారా అతని ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోగలిగాడు. అంటే ఈ అవకాశం నాకు అది రీచ్ అవుతాను అనే విషయంలో కాకుండా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా తను పాజిటివ్గా రిసీవ్ చేసుకుని ముందుకు వెళ్ళడం మొదలుపెట్టాడు. సో ఇలా కొంత కాలం గడిచిన తర్వాత ఒక 15 ఏళ్ళ తర్వాత తను ఏదైతే అనుకున్నాడో దానిని రీచ్ అయ్యాడు అనమాట. అంటే అసలు మనకి ఆలోచన అనేది లేకపోతే ఏ పనిని మనం చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ఒక విత్తనం. నీకు ఏది కావాలో, ఏ స్థాయికి నువ్వు చేరాలనుకున్నా, ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది అనేటటువంటి ఆలోచన పక్కన పెట్టేసి నేను చేరుకోవాలి, నేను దానిని పొందాలి అనేటటువంటి రుద్రమైనటువంటి సంకల్పాన్ని మనం పెట్టుకున్నట్లయితే దానికి మనకి కొంత ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. దాంతోపాటుగా సోర్సెస్ క్రియేట్ అవుతాయి. ఎలా వచ్చేసినాయి సోర్సెస్? ఎవరన్నా ఇచ్చారే కాదు, నీ యొక్క శక్తి ద్వారానే నువ్వు వాటిని ఆకర్షిస్తున్నావు. ఈ యూనివర్స్లోని మనం ఎప్పుడైతే ఎలక్ట్రోమాగ్నెటికల్ ఎనర్జీ అనేది జనరేట్ చేస్తామో మన థాట్స్ బాగా జనరేట్ అవుతున్నప్పుడు, అంటే తదేకంగా 24/7 నీకు అదే ఆలోచన ఉన్నప్పుడు నువ్వు దానిని అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటాము. సో మనకు కావాల్సింది మనం సృష్టించుకుంటున్నాం. దేని ద్వారా సృష్టించుకుంటున్నాం? మన ఆలోచనల ద్వారా సృష్టిస్తున్నాము. మన ఆలోచనలకు శక్తి ఉంది. సో ఇట్ విల్ అట్రాక్ట్స్. సో ఆ అట్రాక్షన్ అనేది జరగాలంటే మనం ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్ అనేది ఉండాలి. ఇప్పుడు ఒక సంకల్పం పెట్టుకున్నారండి, సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది? నీ ఆలోచన ద్వారా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఒక 10 తులాస్ ఆఫ్ గోల్డ్ కొనాలి అని మీరు ఒక థాట్ పెట్టుకున్నారు, ఓకేనా? సో ఇప్పుడు 10 తులాస్ ఆఫ్ గోల్డ్ ఈజ్ మైన్
ఒక బిస్కెట్ కొనుక్కున్నా నేను అనేటటువంటి మీ ఊహ మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, అవునా? సో ఆ ఆనందాన్ని అలా ఉంచుకుంటారా, లేకపోతే నేను కొనగలనా, ఇది చాలా కాస్ట్ ఉంది కదా, ఇప్పుడు తులం ఎంత ఉంది కదా కాస్ట్ అనేటటువంటి ఆలోచన చేస్తారా? సింపుల్గా ఏం చేస్తాము, 10 తులాస్ ఆఫ్ గోల్డ్ నాది, ఈ బిస్కెట్ బంగారం నాది, బిస్కెట్ నేను కొనుక్కున్నాను. సో ఇదే థాట్లో ఉన్నప్పుడు మేబీ యూ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు గెట్ ఇట్. అదే మనం ఇది కాస్ట్ ఎక్కువ, ఇది నా వల్ల కాదు, నేను పొందలేను అని అన్నప్పుడు మన దగ్గర ఉన్న దానిని కూడా మనం గుర్తించలేక, మన శక్తిని మనం గుర్తించలేక మన థాట్స్ ఏమవుతాయంటే డౌన్ఫాల్ అయిపోతాయి అనమాట. సో మన థాట్స్కి ఎనర్జీ ఇవ్వాలి. నేను ఖచ్చితంగా కొంటాను, సో 10 తులాస్ ఏముంది, 20 తులాస్ అయినా కొంటాను అనేటటువంటి పాజిటివ్ థాట్లోని మనం ఎనర్జీని జనరేట్ చేసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా మనం రీచ్ అవుతాం. సో థాట్స్ విల్ క్రియేట్ ఎనర్జీ. ఈ థాట్స్కి మనకు కావాల్సినటువంటి ఫీలింగ్స్ ఉండాలి. సో 10 తులాస్ గోల్డ్ ఈజ్ 10 తులాస్ నావే ఖచ్చితంగా అని ఒక హ్యాపీ మూమెంట్ని, హ్యాపీ ఎక్స్ప్రెషన్, హ్యాపీ ఎమోషన్ని మీరు డెవలప్ చేసుకున్నప్పుడు థాట్స్కి మనం న్యాయం చేసినట్టు ఉంటుంది. సో ప్రతి ఒక్క ఆలోచన కూడా మన జీవితాన్ని మార్చేదానికే ఉంటాయి. సో ఈ ఆలోచన అంటే నేను పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ముందుకెళ్తాను, నేను నెగిటివ్గా ఆలోచిస్తే నేను నెగిటివ్గానే ఉంటాను. అంటే మనం ఎప్పుడైతే ఒక పాజిటివ్ థాట్కి అనేకమైనటువంటి పాజిటివ్ థాట్స్ని జనరేట్ చేస్తామో ఏమవుతుందంటే పాజిటివిటీ అనేది డెవలప్ అవుతుంది. ఒక నెగిటివ్ థాట్ని డెవలప్ చేశారనుకోండి, మీరు ఎంత పాజిటివ్ డెవలప్ చేసినా అదంతా కూడా కొలాప్స్ అయిపోతుంది. సో థాట్స్ అనేవి ఏంటంటే మనం సృష్టించుకున్న దానిని పొందటానికి వేస్తున్నటువంటి బీజాలు, సీడ్స్ అనమాట. సో ఎప్పుడు మనం ఎలాంటి ఆలోచన చేయాలి, నీ సంకల్పానికి కావాల్సినటువంటి ఆలోచన ఏంటి, ఇదా 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 ఏది కావాలి నీకు? ఒక గులాబీ మొక్క కావాలంటే గులాబీ విత్తనం వేయాలి, కానీ పపాయా విత్తనాలు వేస్తే గులాబీ మొక్క రాదు కదా. అంటే నువ్వు వేసేటటువంటి ఆలోచన, నువ్వు చేసేటటువంటి ఆలోచన, సో ప్రతిదీ కూడా మన ఆలోచన విధానాల మీద ఆధారపడి ఉంటుంది. సో మనం మన జీవితానికి కావాల్సినటువంటి ఆలోచనలు ఏ విధంగా అయితే చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, దేని ద్వారా చేస్తున్నాము, ఏమి సంకల్పాన్ని పెట్టుకుని చేస్తున్నాము అని ఒక్కసారి మనం ఒక 10 నిమిషాలు కూర్చొని ఆలోచన చేసుకున్నట్లయితే మన సంకల్పానికి కావాల్సిన ఆలోచన కరెక్ట్గా ట్రిగర్ అవుతుంది మనకి. సో మన బాడీలోని ట్రిగరింగ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఆ ఆలోచనకి సంబంధించినటువంటి ఎమోషన్స్ని మనం ఎలా బయటకు తీసుకురావాలి, దేని ద్వారా తీసుకురావాలి, ఎలా తీసుకొస్తే బాగుంటుంది. డబ్బు కావాలి, డబ్బుకి సంబంధించిన ఆలోచన చేయండి. గోల్డ్ కావాలన్నారు, గోల్డ్కి సంబంధించిన ఆలోచన చేయండి. బిజినెస్ పెట్టాలన్నారు, బిజినెస్కి సంబంధించిన ఆలోచన చేయండి. అంతే తప్ప వేరే ఆలోచన చేసినప్పుడు మనం అనుకున్న సంకల్పం నెరవేరదు. సో థాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఈ థాట్స్ అనేవి చాలా బాగా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. సో థాట్స్ విల్ గివ్ యూ ద లైఫ్ విచ్ యూ వాంట్. ఓకే, థాట్స్ గివ్స్ ద ఎనర్జీ ఆల్సో. ఆ ఎనర్జీని మనం పాజిటివ్ ఎనర్జీగా జనరేట్ చేసుకుని మనకు కావాల్సింది మనం పొందుతూ ఉంటామండి. అంటే ఎలా మేడం, ఇంకా ఎవరికైనా కూడా థాట్స్ గురించి అయినా, మెడిటేషన్ గురించి అయినా, వాళ్ళు ఎక్కడైతే ఆగిపోయారో దాని గురించి తెలుసుకొని ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్గా సిరి గారు ఈ అక్టోబర్ 4th నుంచి మనకి మెడిటేషన్ క్లాస్ కూడా ఉంది. సో ఈ మెడిటేషన్ క్లాస్లో ఏంటంటే అసలు మనం ఏం ఆలోచన చేస్తున్నాము, ఒక నిశ్శబ్దమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు మన ఆలోచన అనేది ఎలా వెళ్తుంది అనేది మనం కరెక్షన్ చేసుకోవడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది. మెడిటేషన్ అనేది ఏంటంటే మనలో స్ట్రెస్ లెవెల్స్ని తీసేసి మనం చేస్తున్నటువంటి ఆలోచన కరెక్టా కాదా అని మనల్ని మనం బూస్టప్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. అలాగే అక్టోబర్ 20th నుంచి మనం కంప్లీట్గా ఈ బ్రెయిన్లో మనం చేసేటటువంటి ఆలోచనల ద్వారా ఏం ట్రిగర్ అవుతుంది, మన బ్రెయిన్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఎలాంటి ఎంజైమ్స్, ఎలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి, ఆ హార్మోన్స్ ద్వారా మనం ఏం పొందొచ్చు. సో మనకి హ్యాపీ హార్మోన్స్, స్ట్రెస్డ్ హార్మోన్స్, కార్టిసోల్, ఇవన్నీ దేని ద్వారా రిలీజ్ అవుతున్నాయి అంటే మనం ఏ ఆలోచన ద్వారా ఏది కనెక్ట్ అవుతుంది, అక్కడ ఏ హార్మోన్ మూవ్ అవుతుంది. సో ఆ హార్మోన్స్ని మూవ్ చేయాలంటే మనలో ఆలోచనలు ఎలా ఉండాలి. సో దానికి సంబంధించిన క్లాస్ ఏంటంటే అక్టోబర్ 20th నుంచి ఉంటుందండి. 1 month కోర్స్ ఉంటుంది అది. సో మెడిటేషన్ మాత్రం 42 days కోర్స్. ఈ ఎన్ఎల్పి క్లాస్ అంటే మన కంప్లీట్గా బ్రెయిన్ గురించి మనం మాట్లాడుకునేటటువంటి కోర్స్ మాత్రం 1 month కోర్స్ ఉంటుందండి. అక్టోబర్ 20th నుంచి నవంబర్ 20th వరకు. సో 5 days క్లాసెస్ ఉంటాయి, 2 days మెడిటేషన్ ఉంటుంది. అంటే ఈ 2 daysలో కూడా వాట్ యూ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ దీస్ 5 days. సో దాంట్లో మన హార్మోన్స్ అనేవి మనం ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతున్నాము. సో రిలీజింగ్ ఆఫ్ హార్మోన్స్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ ఓన్లీ.
సో ఇప్పుడు చూడండి, మనం ఒక మంచి విషయం చెప్పినప్పుడు మనలో కొంత సంతోషము అనేది వస్తుంది. బాధాకరమైనటువంటి విషయానికి బాధ అనేది మనం ఫీల్ అవుతూ ఉంటాము. సో ఇవన్నీ దేని ద్వారా జరుగుతున్నాయి, మనలో హార్మోన్స్ అనేవి ఏ విధంగా మూవ్మెంట్ అవుతున్నాయి. సో దీని గురించి ఎవరైనా తెలుసుకోవాలంటే క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.